రావణుని వెంట నిద్రమత్తులో జోగుతూ చెదిరిన హారకేయూరములను కూడా సవరించుకొనకుండా మదవతులైన అతని రాణులు అనుసరించి వచ్చారు. సకల రాజ్యలాంఛనాలు వెంబడించగా లంకాధిపతి విలాసంగా సీతాదేవి ఉన్న చోటికి నడుస్తూ వచ్చాడు. రూప యవ్వన సంపన్నుడు ఉత్తమ భూషణాలంకృతుడు అయిన రాక్షసాధిపతి సమీపించగానే పెనుగాలికి ఊగిపోయిన అరటి చెట్టు వలె గజగజ వణికిపోయింది సీతామహా సాధ్వి. తన శరీరమును ముడుచుకొని సకల అవయవములను దగ్గర చేర్చి కూర్చుండి విలపించసాగింది వైదేహి. మంత్రము చేత బద్ధురాలై గిలగిల కొట్టుకొనుచున్న నాగుపాము వలె, నిజముగా లేని అపవాదుల వల్ల మాసిన కీర్తి వలె, మళ్ళీ మళ్ళీ వల్లెవేయకపోవడము వలన మరుగుపడి శిథిలమైపోయిన విద్య వలె ఆ సమయమున జానకీదేవియుండెను. రాముని కొరకై ఎదురు చూస్తూ రాముడినే మనసులో ధ్యానిస్తూ దీనురాలై ఆనందమునకు దూరమైన ఆవిడను భయపెడుతూ కామవశుడైన రావణుడు మాట్లాడసాగాడు. ఓ సౌందర్యరాశి, నీ అవయవ సౌందర్యమును నాకు కనపడకుండా ఏల మరుగుపరచెదవు? నిన్ను నేను కామించుచున్నాను, ఏల భయపడెదవు? ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇచట నీవు భయపడవలసిన అవసరము లేదు. పరస్త్రీలను హరించుట, వారితో రమించుట పాపమనుకొందువేమో. ఇది మా జాతి నీతి, మా స్వధర్మము. రాక్షసులకు అది తప్పు కాదు. బలాత్కరించి అనుభవించుట మాకు స్వధర్మమే అయినను నీవు నా పట్ల సుముఖురాలివి కానంత వరకు నేను నిన్ను తాకను. ఓ బాలా, బేలవై అలా నేలపై పొరుండవేలా? ఒంటి జడదాల్చి మలిన వస్త్రముతోనే ఉండనేలా? లేచి సర్వాలంకార భూషితవై నా కైదండపై శయనింపుము. పోతే తిరిగి రానిది యవ్వనము. వృధా చేయకు లలనా, లేచిరా, నాతో రమించు, భోగించు, సుఖించు. నిన్ను చూచినవాడు ఎవడు మోహితుడు కాకుండా ఉంటాడు? బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు. వైదేహి, బింకము మాని నా ప్రణయాంకము చేరుకునము. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు రావణుడు. రావణుడి ప్రేలాపనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఓ అపూర్వ సౌందర్య రాశి, నీ ముందు నా భార్యల అందము దిగదుడుపు. వారి సౌందర్యము ఒక సౌందర్యమేనా? నా కన్నులు వారిని చూచుటకు ఇష్టపడుటలేదు. అందమైన నీ మోము మా డెందముపై నిలుపుము. మాకందము వలె జుర్రుకుందును. సురాసుర గంధర్వులలో నన్నెదిరించి రణమున నిలుచువారెవ్వరూ లేరు. మానవుడైన రాముడు నాకు సరిజోడనుకున్న నీ ఊహ తప్పు. నారబట్టలు గట్టి చెట్టుపుట్టలు పట్టి తిరుగుచూ నేలపై పొరుండు దేశద్రిమ్మరి రాముడు నీకేమి ఇవ్వగలడు? ఓ ముద్దుల పట్టి, నన్ను చేపట్టి అష్టైశ్వర్యములను అనుభవించి నీ వారిని కూడా సుఖపెట్టుము. రాముడట రాముడు, వాడికి నాకు పోలిక ఎక్కడ? తపస్సులోనా, తేజస్సులోనా, వర్చస్సులోనా, బలములోనా, బలగములోనా, ధనములోనా, రాజ్యములోనా, ఎందులో నాతో తూగగలడు? వాడు ఇచటికి రాగలడన్న పిచ్చి ఆశలు కట్టిపెట్టి నన్ను చేపట్టుము. ఉత్తుంగ తరంగాలతో భయంకరమైన శతయోజన విస్తీర్ణము గల సంద్రము దాటి అతడు రాగలడా? అయినా ఇప్పటికింకా బ్రతికి ఉన్నాడనేనా నీ నమ్మకం? రా, నాతో కలువు, రమించు, సుఖించు. రావణుడి ప్రేలాపనలన్నీ విని ఇరువురికి మధ్య ఒక గడ్డి పోచ అడ్డము ఉంచి సీతమ్మ మాట్లాడసాగింది. చిగురుటాకులా వణికిపోయింది వైదేహి. తుఫాను గాలికి ఊగిపోయే అరటి చెట్టులా ఉన్నది సీతమ్మ. ఆ సమయంలో ఊహల గుర్రాలను పూంచిన కోరిక అనే రథమెక్కి రాజులలో శ్రేష్ఠుడైన రాముడి దగ్గరకు వెళ్ళిందా అన్న రీతిలో ఉన్నది సీతామహాసాధ్వి. రాముడి చేతిలో వీడికి పరాభవం కలగాలి అని కోరుకుంటూ వాడి ప్రేలాపనలన్నీ విని ఒక గడ్డి పోచ తీసుకొని వాడికి తనకు మధ్య ఉంచి వాడిని హెచ్చరించింది. నీవు పాపపు ఆలోచనలు మానివేసి నీ భార్యలతో సుఖంగా ఉండు. నేను ఉత్తమ వంశంలో పుట్టి ఉత్తమ వంశంలో మెట్టినదానను. నీవు ధర్మం తెలిసిన వాడవు. పరభార్యలను ఆశించడం తగదు. పరభార్యల పట్ల ఆసక్తి పతనానికి హేతువు. నీ భార్యలు ఎట్లా రక్షింపదగినవారో పరుల భార్యలు కూడా ఆ విధంగా రక్షింపదగినవారే. నీకు సద్బుద్ధి బోధించేవారెవరూ లేరా? ఒకవేళ వారు చెప్పినప్పటికీ వారి మాటలు నీ తలకు ఎక్కడం లేదా? నీ బుద్ధి ప్రవర్తన
రాక్షస వినాశనానికే పరుగులు పెడుతున్నట్లుగా ఉన్నది. మనస్సు అదుపులో లేని పాలకుల వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఇన్ని అన్నీ కావు. వారి వలన రాజ్యములు నశించిపోతాయి. రాముడొకటి, నేనొకటి కాదు. మేమిరువురమూ కలిపి ఒకటి. రాముని నుండి నేను వేరు కాదు. ఆ రాముడి భుజము తలగడగా నిదురించిన నేను ఆ రాముడెలాంటి వాడో చెబుతాను విను. ఆయన మహావీరుడు. ఆయనకు ఎదురొడ్డి నిలవగల వీరుడు ముల్లోకాలలో ఇంకా పుట్టలేదు, ఇహ పుట్టడు. ఆయనకు కోదండం ఒక ఆట బొమ్మ. రామచంద్రుడు అనే గరుత్మంతుడు రాక్షసులు అనే పాములను పట్టి చీల్చివేస్తుంటే నేను చూసే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఇంకొన్ని రోజులలో నీవు రామలక్ష్మణుల ధనస్సు నుండి బయల్పడిన శరపరంపరతో కప్పివేయబడిన లంకానగరపు ఆకాశాన్ని చూస్తావు. దొంగచాటుగా రాముడు లేనప్పుడు ఒంటరిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చిన నీ వీరత్వం శ్రీరామసింహం ముందు ఏపాటిది? పెద్ద పులుల వాసన వస్తేనే కుక్కలు పలాయనం చిత్తగించేటట్లుగా రాముడిని చూసి నీవు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందిలే. నీకు ఏమాత్రము బ్రతుకు మీద ఆశ, తీపి ఉన్నచో తక్షణమే నా రాముని వద్దకు నన్ను చేర్చుము. ఈ సంభాషణ అంతా చెట్ల కొమ్మల్లో దాగి ఉన్న ఆంజనేయస్వామి ఆలకించాడు. అదరక బెదరక నీవెంత, నీ లెక్కెంత అన్నట్లు పలికిన సీతాదేవి పలుకులు విని రావణుడు రోషంతో బుసలు కొట్టి కనులెర్రజేసి, రాముడట రాముడు, అతడేమి చేయునో ఇప్పుడే చూసెదను, నిన్ను ఈ క్షణమే నశింపజేస్తాను. రామునిపై మక్కువ గల ఈ సీతను నాకు వశమగునట్లుగా నయముగానో భయముగానో మీకు తోచిన పద్ధతి ప్రయోగించి నా దారికి తెండు అని అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు రావణుడు. రావలే, సామదాన భేదములు ఏదైనా సరే ఉపయోగించండి, ఈమె నా దరికి రావలే. రావణుని ఈ ఆవేశము చూసి ధాన్యమాలిని అనే రాక్షస స్త్రీ త్వరగా రావణుని వద్దకు వచ్చి ఆయనను కౌగలించుకొని, దీనురాలు హీనురాలు అయిన ఈ సీత నీకేమి సుఖమియ్యగలదు? నిన్ను ప్రేమించని స్త్రీ నీకేమీ ఆనందము పంచగలదు? రా, నాతో హాయిగా విహరించు అని మరులుపోయింది. అప్పుడు అతడు నవ్వుచూ ఆమెను ఆదరించి వెనకకు మరలెను. రావణుడు తిరిగి వెళ్ళగానే రాక్షసమూక అంతా సీతాదేవి చెంతజేరి పరిపరి విధాలుగా ఆమెను భయభ్రాంతులకు గురి చేయసాగారు. ఓసి తెలివి తక్కువదానా, రావణుడంతటి గొప్ప వంశజుడు తనంత తాను నీ దరికి వస్తే ఆదరింపక చీదరించుకుందువా? బ్రహ్మమానసపుత్రుడైన పులశ్చ ప్రజాపతి పుత్రుడు విశ్రవసుడు, మహాతేజస్శాలి. ఆయన పుత్రుడే ఈ రావణుడు, కుబేరుని సోదరుడు. దేవేంద్రుడు ఇతనికి దాసోహమన్నాడు. ఈతని పరాక్రమ ధాటికి కుబేరుడు కుదేలయ్యాడు. మడమ తిప్పనివాడు, మాట తప్పనివాడు, తన భార్యనను కూడా మరచి నీపై మరలుకొన్నాడు. ఈయన ఆజ్ఞకు తలవొగ్గి సూర్యుడు తన కిరణాలలో తీవ్రత తగ్గించుకుంటాడు. వాయువు మందమందంగా ఆహ్లాదకరంగా వీస్తాడు. తరులన్నీ విరులవాన కురిపిస్తాయి, గిరులన్నీ నీటి ఊటలను పారిస్తాయి. ఆయన ఆజ్ఞాపిస్తేనే మేఘము వర్షిస్తుంది. మహామహిమాన్వితుడు మా రాక్షసరాజు. నీ పాదాక్రాంతుడై దరిచేరితే మూర్ఖురాలా తిరస్కరిస్తావా? నీవిక జీవితము మీద ఆశలు వదులుకోవలసినదే అని సీతమ్మను బెదిరించసాగారు వికృత రూపిణులైన రక్కసి మూకలు. నన్ను మీరంతా ఎందుకింతగా బాధ పెడుతున్నారు? రాముడిని విడిచి నేనుండలేను. పాపపు మాటలాడి నా మనస్సును మీరేల క్షోభపెట్టెదరు. దీనుడైనా హీనుడైనా రాజ్యభ్రష్టుడైనా నా భర్త నాకు పూజ్యుడు. సువర్చల సూర్యుల వలె, శచీదేవి దేవేంద్రుల వలె, అరుంధతి వశిష్ఠుల వలె, రోహిణి చంద్రుల వలె, లోపాముద్ర అగస్త్యుల వలె, సుకన్య చవనుని వలె, సావిత్రి సత్యవంతుల వలె, శ్రీమతి కపిలుని వలె, మదయంతి సౌదాసుని వలె, కేశిని సగరుని వలె, దమయంతి నలుని వలె నా భర్తయందు మాత్రమే నేను అనురాగముతో యుందును అని దృఢముగా పలికిన సీతాదేవి పలుకులు విని ఇక సహించలేక రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించసాగిరి. ఏ సీత,
అందమైన నీ శరీరంలో ఒక్కొక్క భాగము కోసుకొని ఒక్కొక్కరము పంచుకొని సురాపానము చేసి నికుంభిలా ఆలయములో ఆనందంగా నాట్యం చేస్తాము అని అంటూ కళ్ళెర్ర చేసినదొకటి, పిడికిలి ఎత్తిపట్టి మీదకు వచ్చినది ఇంకొకటి. సీత, అందమైన నీ గుండె రేపటి నా ఉదయపు పలహారము కానున్నదిలే అని ఒకటి. ఏయ్ లేడి కళ్ళదానా, రావణుడు పట్టి తెచ్చినప్పుడే నిన్నొక పట్టు పట్టాలని నాకు తెగ కోరిక కలిగింది. అయినా ఇప్పుడు మాత్రము ఏమి మునిగిపోయిందిలే, నీ ప్లీహము, నీ పేగులు, గుండెకాయ, శిరస్సు నాకే చెందాలి అని ఇంకొకటి. విపరీతంగా భయపెట్టసాగారు. ఈ విపరీత ధోరణికి తట్టుకోలేక ధైర్యము కోల్పోయి కనుల వెంట జలజల నీరు కారి కాలువలు కట్టాయి సీతాదేవికి. ఆమె కన్నీరు వెల్లువై పొంగింది. అంతులేని బాధ, తీవ్రమైన వేదన, ఒక పక్క భర్తృవియోగము, ఇంకొక పక్క రావణుడి వేధింపులు, రాక్షస స్త్రీల సాధింపులు. ఆమె క్షణమొక యుగములాగా గడపసాగింది. బ్రతుకు దుర్భరమైపోయింది. ఒక్కసారిగా భర్త, మరిది, అత్తగారు అందరూ గుర్తుకు వచ్చి శోకము గంగానదిలాగా ఉప్పొంగి ఉప్పెనై ముంచెత్తింది. సమయము రానంత వరకు ఆ కాలుడికి కూడా దయ కలుగదు కాబోలు. అయ్యో, నాకు మరణము రాదేమి అని పసిబాలలాగా విలపించసాగింది జనకరాజపుత్రి జానకీదేవి. ఉన్మత్తతతో, ప్రమత్తతతో, భ్రాంత చిత్తముతో నేలపై పడి దొర్లుచు రోదించసాగింది సీతామహాసాధ్వి. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.